అన్యాయపు తీర్పుకు గురి అయినా దుండగులు నిన్ను గేలి చేసిన అన్యాయపు తీర్పుకు గురి అయినా దుండగులు నిన్ను గేలి చేసిన శత్రువుల హింసకు నలిగిపోయినా సిలువ భారము కృంగదీసిన నా రక్షణకై నీవు ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా నా రక్షణకై నీవు ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సామాన్య 24వ ఆదివారం కొనియాడుతూ ఉన్నాం. ఈ 24వ ఆదివారంలో యావత్ కథోలిక శ్రీసభ ప్రియబిడ్డలారా క్రీస్తు ప్రభుని యొక్క శిలువ విజయ మహోత్సవం కొనియాడుతూ ఉంది. అనగా ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద క్రాస్. క్రీస్తు భగవంతుడు శిలువ మీద విజయం సాధించాడు అనేటువంటి పండుగ. క్రైస్తవ కథోలిక జీవితానికి ముఖ్యమైనది, ప్రధానమైనటువంటిది, మూలమైనటువంటిది, ద కోర్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ అండ్ ద క్యాథలిక్ లైఫ్. అది లేకుండా విశ్వాసులు వారి జీవితంలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేరు. దివ్య పూజ బలి ప్రారంభము, అలాగే ముగింపు, దివ్య సంస్కారాలు ప్రారంభము ముగింపు దాని ద్వారాగానే జరుగుతూ ఉంటాయి. ప్రతి విశ్వాసి మెడలో కూడా ఉండేది అదే. ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి పని ప్రారంభించేటప్పుడు, ప్రయాణం ప్రారంభించేటప్పుడు, కార్యం మొదలుపెట్టేటప్పుడు ఏదైనా కానీ దానితోనే మొదలవుతుంది, దానితోనే ముగుస్తూ ఉంది. అదేమిటంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, అదే శిలువ, యేసు ప్రభుని యొక్క శిలువ. ఈ యేసు ప్రభుని యొక్క శిలువ ప్రియబిడ్డలారా ఈ ప్రపంచానికి ఎంతో ముఖ్యమైనటువంటి ఒక శిలువ. అది క్రైస్తవులకే కాకపోవచ్చు, కథోలికే కాకపోవచ్చు, అందరికీ కూడా శిలువ అనేది క్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉంది. క్రీస్తు ప్రభువు యొక్క త్యాగాన్ని సూచిస్తూ ఉంది. క్రీస్తు ప్రభువు యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది. ఈరోజు యేసు ప్రభువు యొక్క శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడే మనమందరం కూడా 3 ముఖ్యమైనటువంటి చారిత్రాత్మకమైన ఘట్టాలను మనం ధ్యానం చేయాలి. శిలువ అనేటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ అంశాన్ని ధ్యానించినప్పుడు చారిత్రాత్మకమైనటువంటి ద హిస్టారికల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ రిగార్డింగ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ మనం 3 విషయాలు ధ్యానం చేసుకోవాలి. ఆ 3 విషయాలు మొట్టమొదటి ఏంటంటే ఏడి క్రీస్తు శకం 326వ సంవత్సరంలో, క్రీస్తు శకం 326వ సంవత్సరంలో యేసు ప్రభువుని యొక్క శిలువను కలువరిగిరి కొండ మీద పునీత హెలెనా గారు కనుగొన్నారు. కలువరిగిరి కొండ మీద. అది మొదటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మరి రెండో విషయం ఏంటంటే క్రీస్తు శకం 335 సంవత్సరంలో ఆ శిలువను ప్రజల సందర్శనార్థమై ప్రజలు రక్షణాత్మకమైనటువంటి ఆ శిలువను ఆరాధించాలి, దాన్ని చూడాలి అనేటువంటి ఒక ప్రేషితమైన పవిత్రమైన ఉద్దేశంతో కాన్స్టంటైన్ అనేటువంటి రోమన్ ఎంపరర్, మొదటి క్రైస్తవ రోమన్ ఎంపరర్, దాన్ని అందరూ కూడా చూడాలి, ఆ శిలువను అందరూ కూడా రక్షణ పొందుకోవాలి, దీవెలు పొందుకోవాలని చెప్పని భక్తుల విశ్వాస సందర్శనార్థం దాన్ని ఒక దేవాలయంలో ఏర్పాటు చేసుకున్నాడు. అది రెండో విషయం 335వ సంవత్సరంలో. మరి మూడో విషయం ఏంటంటే 626వ సంవత్సరంలో పర్షియన్స్ అనేటువంటి ఒక జాతి దేశస్తులు ఇశ్రాయేల్ దేశం మీదకి, అలాగే యెరూషలేము నగరం మీదకి దండయాత్ర చేసి ఆ యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసి, నగరాన్ని ధ్వంసం చేసి, ఆ పవిత్రమైనటువంటి శిలువను వారు దోచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు రోమా సామ్రాజ్యము ఆ దేశంలో దండయాత్ర చేసి మరలా ఆ దేశాన్ని ఓడించి మరలా ఆ హోలీ రెలిక్ని, ఆ శిలువను మరలా తీసుకొచ్చి ఒక ఉన్నతమైనటువంటి విధముగా దాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ 3 విషయాలు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ శిలువను ధ్యానం చేసేటప్పుడు అనగా యేసు ప్రభువుని యొక్క శిలువను కలువరిగిరి కొండ మీద పునీత హెలెనా గారు దాన్ని కనుగొనటం,
కానీ ఎక్స్కవేషన్స్ అంటే ఆ త్రవ్వకాల్లో ఆ శిలువను కనుగొనటం, దాన్ని తీసుకొచ్చి భక్తుల సందర్శనార్థం అనేది ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయటం, తర్వాత AD 628లో శిలువను దోసుకుని వెళ్ళిపోవటం, మళ్ళీ తీసుకుని రావటం, ఈ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ ఏ విధంగా ఆ శిలువను కనుగొన్నారు పునీత హెలెనా గారు? ఇటలీ దేశానికి ప్రియులారా, సహోదరి సహోదరులారా, నీరో చక్రవర్తితో మొదలుకొని AD 50వ సంవత్సరంతో మొదలుకొని క్రైస్తవులనే వాళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. పునీత స్టీఫెన్ గారితో మొదలైంది వేలసాక్షి మరణాలు. స్టెఫాన్ గారితో మొదలైనటువంటి ఆ వేలసాక్షి మరణాలు 313 సంవత్సరం వరకు కొనసాగింది. అనగా ఈ 3 శతాబ్దాల్లో ఎక్కువగా కొన్ని వేల మందిని చంపేశారు. ఈ 300 సంవత్సరాల్లో కొన్ని వేల మందిని చంపేశారు క్రైస్తవులు అనే వాళ్ళని, క్రీస్తు నమ్ముకున్న వారిని. ఇన్ని 100 సంవత్సరాలు క్రైస్తవులు విశ్వాసులు అందరూ కూడా వేలసాక్షి మరణం పొందుకున్నారు. దేవుని కృప వల్ల, దేవుని యొక్క ప్రణాళిక వల్ల 313 సంవత్సరంలోనే ఒక క్రైస్తవ విశ్వాసి అయినటువంటి కాన్స్టంటైన్ అనేటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి పునీత హెలెనా గారి యొక్క కుమారుడు, అతను రోమా సామ్రాజ్యానికి అధినేత అయ్యాడు, ఒక చక్రవర్తిగా ఎదిగాడు. అప్పుడు వారి యొక్క తల్లిగారి యొక్క ప్రార్థన ద్వారాగా ఆయన కూడా ఒక క్రైస్తవుడిగా ఉద్భవించి తల్లి యొక్క ప్రార్థన ద్వారాగా విశ్వాసిగా మారాడు, క్రైస్తవుడిగా మారాడు తల్లి ప్రార్థన ద్వారాగా. అప్పుడు ఈ క్రైస్తవ మతాన్ని హింసించడం అనేది ఆపేయండిక వద్దు, క్రైస్తవ మతం అనేది మన దేశ మతం అవ్వాలి. ద క్రిస్టియానిటీ షుడ్ బికమ్ ద స్టేట్ రిలీజియన్, ద నేషన్ రిలీజియన్. అది మన దేశ మొత్తానికి ఒక మతం అవ్వాలా, అది రాజరిక మతం అవ్వాలా, దేశ మతం అవ్వాలనేటువంటి ఒక ఎడిక్ట్ చేశాడు ఆయన, ఒక ప్రకటన చేశాడు ఆయన, ఒక శాసనం చేశాడు ఆయన, ఈ కాన్స్టంట్ అయినటువంటి రోమా చక్రవర్తి, క్రైస్తవ రోమా చక్రవర్తి. ఆ విధముగా వారి తల్లినటువంటి పునీత హెలెనా గారు ఒక బృందాన్ని తీసుకుని వెళ్ళి పుణ్యక్షేత్ర యాత్రకు వెళ్ళారు. యెరూషలేం పుణ్యక్షేత్ర యాత్రకు వెళ్ళారు. అనగా యేసు ప్రభు పుట్టినటువంటి ఆ పుణ్యస్థానము, యేసు ప్రభు సంచినటువంటి ఆ పుణ్యస్థలాలు, యేసు ప్రభు మరణించినటువంటి ఆ కల్వరి కొండ, యేసు ప్రభుని సమాధి చేసినటువంటి ఆ సమాధి, ఆ ప్రదేశం మొత్తం కూడా, ఆ పవిత్రమైన ప్రదేశం మొత్తం కూడా ఒకసారి చూసి వద్దాం, దర్శించుకుని వద్దాం అని ఒక బృందాన్ని తీసుకెళ్లారు పునీత హెలెనా గారు, కాన్స్టంటైన్ గారు ఇంకా తల్లి గారు. తీసుకువెళ్ళి అక్కడ ఏం చేశారు, కల్వరిగిరి కొండ మీద త్రవ్వకాలు ప్రారంభించారు. యేసు ప్రభు మరణించిన సిలువ ఎక్కడ ఉంది కనుగొందాం. ఎందుకంటే యేసు ప్రభు చంపిన తర్వాత, యేసు ప్రభు మోక్షారోహణమై వెళ్ళిన తర్వాత, పవిత్రత్వ సర్వేశ్వరుడు దిగి వచ్చిన తర్వాత, వేదకమసలు ప్రారంభమైనటువంటి తర్వాత ఈ అపోస్తులందరూ కూడా ఎక్కడికక్కడే చల్లసిరిపోయారు. 4 దిక్కుకి వెళ్ళిపోయారు సువార్త పరిచయం చేయడం కోసం యేసు ప్రభువుని ఆజ్ఞానుసరించి. పునీత థోమస్ గారేమో భారతదేశం పరిగెత్తుకు వచ్చాడు ఆయన. ఈ విధంగా యేసు ప్రభువుని యొక్క సిలువను అందరూ కూడా మర్చిపోయారు, పట్టించుకోరా. ఆ పవిత్రమైన సిలువ అనేది మర్చిపోయారు అందరూ కూడా. ఆ సిలువ పునీత హెలెనా గారు దాన్ని బయటికి తీద్దాం, ఎక్కడుందో ఆ పరిశుద్ధమైన సిలువ అని తన యొక్క బృందంతో, ఒక టీముతో యెరూషలేం నగరానికి వచ్చేశారు పునీత హెలెనా గారు. యెరూషలేం నగరానికి వచ్చి కల్వరిగిరి కొండ మీద త్రవ్వకాలు మొదలుపెట్టారు. యేసయ్య మరణించిన సిలువ ఎక్కడుంది, అది పరిశుద్ధమైన సిలువ, అది పవిత్రమైన సిలువ, అది రక్షణాత్మకమైన సిలువ, అది లోక ఉత్తరణకు ఉపయోగపడిన సిలువ, అది ఆ ప్రభు మరణించిన సిలువ, అది ఎక్కడుందో మనకు కనుక్కుందామని చెప్పని త్రవ్వకాలు మొదలుపెట్టారు. త్రవ్వకాల్లో బయటపడి 3 సిలువ ముక్కలు, భూమి లోపల 4 అడుగులు లోతులో ఉన్నటువంటి ఆ 3 సిలువ ముక్క బయటపడి. అయితే ఈ 3 సిలువ ముక్కల్లో, ఈ సిలువ కమ్మిల్లో ఏది యేసు ప్రభువుకి సిలువ అని అర్థం చేసుకోలేక తర్జనపడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభు యొక్క పవిత్రత్వ శక్తి ద్వారాగా ఒక చక్కని ఆలోచన వచ్చింది ఆ పునీత హెలెనా గారికి. ఏమాలోచన అంటే మరణంతోనూ జీవంతోనూ కొట్టుబడేటటువంటి ఒక మహిళ, చావు బతుకుతున్నటువంటి ఒక మహిళను తీసుకొచ్చాడు అనారోగ్యంతో, రేపు మాపో చనిపోవడానికి సిద్ధపడేటువంటి ఒక మహిళను తీసుకొచ్చారు ఆ సిలువ దగ్గర, కల్వరికి కొండ దగ్గరికి. ఆ మహిళని ఈ 3 సిలువల కమ్మెల్ని తాకమని చెప్పారు. ఎప్పుడైతే ఒక సిలువ కమ్మెని తాకిందో ఆ అమ్మ, వెంటనే ఆమె స్వస్థత పొందింది, శక్తిని పొందింది, ఆరోగ్యాన్ని పొందింది. చక్కగా అప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్యం మొత్తం పోయింది.
ఆరోగ్యవంతురాలు లేచి నిలబడింది, దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంది. అప్పుడు కనుగొంది పునీత హెలెనా గారు, ఇదే మన రక్షకుడు యేసుక్రీస్తు మరణించిన సిలువ ఇదే, అద్భుతమైన సిలువ ఇదే, శక్తివంతమైన సిలువ ఇదే, రక్షణాత్మకమైన సిలువ ఇదే, మహిమగల సిలువ ఇదే, ద గ్లోరిఫైడ్, ది ఎగ్జాల్టెడ్ క్రాస్ ఇదే, విజయాన్ని పొందిన సిలువ ఇదే అని వేణుల ప్రకటించడం కోసం ఆ సిలువని ఇటలీ దేశానికి తీసుకెళ్ళిపోయినప్పుడు వారి కుమారుడు కాన్స్టంటైన్ ద రోమా చక్రవర్తి చేసినట్టు ఆ కలువరిగిరి కొండ మీదే ఒక అద్భుతమైనటువంటి సుందరమైన దేవాలయం నిర్మించాడు. ద హోలీ సెపుల్కర్ చర్చ్ అని యేసు మరణించినటువంటి ఆ స్థలం మీద ఒక అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి అందమైన దేవాలయం నిర్మించాడు ప్రియబిడ్డలారా. ఆ అందమైన దేవాలయంలోనే ఈ సిలువని ప్రతిష్ఠించి అందరూ కూడా దీన్ని దర్శించాలి, చూడాలి, రక్షణ పొందాలంటే ఒక మంచి ఉద్దేశం దాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దేవాలయం, ఆ హోలీ సెపుల్కర్ దేవాలయం ప్రతిష్ఠ ఏ రోజు జరిగింది అంటే సెప్టెంబర్ 14వ తారీఖు ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, సెప్టెంబర్ 14వ తారీఖునే 335వ సంవత్సరం జరిగింది. మొదట ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ ద క్రాస్ అనే పండుగ కొద్ది కొద్దిగా వ్యాపించి ఈరోజు విశ్వ కథోలిక శ్రీసభ మొత్తం కూడా యేసు ప్రభువు యొక్క శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అదే ఈ పండుగ ప్రారంభానికి శిఖరం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ 313 సంవత్సరంలో ది ఎడిక్ట్ ఆఫ్ మెలాన్ అనేటువంటి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ కాన్స్టంటైన్ అనేటువంటి మొదటి క్రైస్తవ ఇటలీ చక్రవర్తి. ఏంటి ఈ ఎడిక్ట్ ద్వారా ఏం జరిగింది? ఎక్కడి నుంచి కూడా క్రైస్తవులు అనేవాళ్ళు శత్రువులు కాదు, క్రైస్తవులు అనేవాళ్ళు ఇటలీ దేశానికి శత్రువులు కాదు, వాళ్ళది పరాయ మతం కాదు. క్రైస్తవ మతం అనేది మన దేశ మతమే, క్రైస్తవులు మన సహోదరులే. క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళకి అనేకమైన బహుమతి ఇస్తాం. ఇది క్రైస్తవ మతం అనేది నా ఇటలీ మతమే, నా జాతి మతమే, నా దేశ మతమే అనేటువంటి ఒక ప్రకటన చేసేసాడు ఇటలీ దేశం మొత్తం కూడా. అప్పటి నుంచి కూడా క్రైస్తవ మతం అనేది విస్తరించడం ప్రారంభమైంది. ఆ దేశమంతా కూడా క్రైస్తవులుగా మారిపోతూ ఉన్నారు. చక్రవర్తి అందరినీ కూడా దీవిస్తున్నాడు, క్రైస్తవులుగా మారిన వారందరినీ కూడా. ఆ విధంగా క్రైస్తవులకు విముక్తి కలిగింది వేదహంసల నుంచి, బాధల నుంచి, వేదమరణం నుంచి వారికి విముక్తులు కలిగి స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, సంతోషంగా క్రీస్తుని నమ్ముకోవటం, క్రీస్తుని ప్రార్థన చేసుకోవటం, క్రీస్తుని ధ్యానించడం, క్రీస్తుని ఆరాధించడం, ఆ విధంగా మొదలైంది ఈ క్రీస్తు ప్రభువు యొక్క శిలువ విజయ మహోత్సవం. క్రైస్తవులకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, నిజమైనటువంటి స్వేచ్ఛ గాలి వాళ్ళు పీల్చడం మొదలుపెట్టారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఈ శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడే మనమందరం కూడా సువిశేషులు యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ఒక చక్కని వాక్యం అంటున్నాడు. ఈరోజు సువిశేషం కూడా అదే. ఏంటది? యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. చదవండి ఒకసారి. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెను ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. గమనించండి, ఇక్కడ ఈరోజు మొదటి పట్టాన్ని యేసుక్రీస్తు తన యొక్క సందేశాన్ని ఇవ్వటం కోసం దాన్ని తీసుకున్నాడు యేసు ప్రభు. ఏ సందర్భంలో? నికోదేముస్ అనేటువంటి ఒక ధర్మశాస్త్ర పరిసయుడు, ధర్మశాస్త్ర బోధకుడు, అలాగే సెనగాడ్రిలో ఒక సభ్యుడు, 24 మంది న్యాయాధిపతులు ఒక ముఖ్యమైన వ్యక్తి ఈ నికోదేము రాత్రిపూట వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. దేవుని గురించి, దేవుని ధర్మశాస్త్రం గురించి, యేసు ప్రభు దగ్గర గురించి నేర్చుకుందామని చెప్పి వచ్చాడు. ఆయనతో మాట్లాడే సందర్భంలోనే యేసుక్రీస్తు మాట చెబుతున్నాడు. ఏంటది? ఎడారిలో మోషే ప్రవక్త ఏ విధంగా అయితే సర్పమును ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు అనేటువంటి నేను కూడా ఎత్తబడాలి, ఆకాశానికి భూమికి మధ్యలో నేను వేలాడాలి, ఎత్తైన ప్రదేశంలో నేను వేలాడాలి, నేను కూడా ఎత్తబడాలి. అప్పుడు నన్ను చూసే వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. ఆ సర్పమును చూసిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే బతికారో, ప్రాణాన్ని నిలబెట్టుకున్నారో, చావు బతుకుల మధ్య పోరాడేటువంటి వాళ్ళందరూ కూడా మరణించకుండా జీవించారు. అలాగే నన్ను చూసిన వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలా, జీవాన్ని పొందాలా, బ్రతకాలా నిత్య జీవంలో అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ మొదటి పట్టణం మనం చూసేది ఏంటి? మొదటి పట్టణంలో సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-9 వచనాలు మనం చూసేది ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరా, మొదటి పట్టణము సంఖ్యాకాండము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూసేది ఏంటంటే, మనం చూస్తున్నాం కదా పాత నిబంధన గ్రంథంలో ఎక్సడస్ అంటే ఈజిప్ట్ బానిసత్వం నుంచి పాలస్తీనా
దేశానికి వచ్చేటువంటి క్రమంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక పట్టాలు సరిగా ఉండే ప్రజలు కాదు. వాళ్ళకి మూర్ఖత్వం ఎక్కువ, అజ్ఞానం ఎక్కువ, అవివేకం ఎక్కువ, తలబిరుస్తనం ఎక్కువ. దేవుడి మీద, మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశారు చాలా సందర్భాల్లో. దేవుడి మీద కొనుక్కున్నారు, మోషే మీద కొనుక్కున్నారు. ఒకనొక సందర్భంలో మోషేని రాళ్లతో కొడటానికి కూడా, చంపడానికి కూడా వెనుకాడలేదు. చాలా అంటే చాలా సందర్భాల్లో దేవుని కోపానికి గురయ్యారు. వాళ్ళు దేవుని కోపానికి గురయ్యారు, దేవుని ఒకరితో గురి అయ్యారు. అయినా కానీ దేవుడు ఓర్పు సహనం వహించాడు మోషే గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారాగా. అది ఎప్పుడంటే ఇప్పుడు బిడ్డలారా, సహోదర సోదరులారా, ఆనాడు ఇప్పుడు బిడ్డలారా పర్యాగ్నించేటువంటి పర్యాగ్నించే క్రమంలో సీనాయి పర్వతం మీద మోషే 40 రోజులు 40 రాత్రులు యావే ప్రభుతో గడిపినప్పుడు వీళ్ళు చేశారు. కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒక బంగారు లేఖనం తయారు చేసి, ఇదే మా దేవుడు, ఇదే మా రక్షకుడు, ఇదే మమ్మల్ని నడిపించింది, ఇప్పటివరకు ఎక్కడి నుంచి నడిపించింది ఇదే అని చెప్పని ఆ బంగారు లేఖదోడు చుట్టూ తిరుగుకుంటూ దూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుకుంటూ ఆరాధించారు. అప్పుడు దేవుడు ఉగ్రుడయ్యాడు భగవంతుడు, కోపరుతుడయ్యాడు భగవంతుడు, కోపం రగిలిపోయాడు భగవంతుడు. తిరుగుబాటు చేశారు యావే ప్రభు మీద. మోషే గారు ప్రార్థించారు, ప్రభువా వారి మీద జాలి చూపించండి, కరుణ చూపించండి, కృప చూపించండి. వీళ్ళ ముఖం చూసుకొని కాకపోయినా కానీ మీరు అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబుకు మాట ఇచ్చారు కదా ప్రభువా, వీళ్ళని క్షమించండి అని చెప్పంటే అంత ఉగ్రుడైనటువంటి భగవంతుడు కూడా శాంతించాడు. అంత తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద తన యొక్క దయను కనికరాన్ని కురిపించాడు ప్రియబిడ్డలారా. అదేవిధంగా చాలా సందర్భంలో మాసా మెరీబ్ అనే ప్రాంతంలో కూడా తిరుగుబాటు చేశారు ఇశ్రాయేలు ప్రజలు. మాకు నీళ్లు నిప్పులు లేవు, ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు, ఇక్కడ మాకు మమ్మల్ని ఇక్కడ చంపడా తీసుకొచ్చేవి ఏంటి ఇక్కడ మోషే అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేసి యావే ప్రభుని నిందించడం, దూషించడం, గొడుక్కోవడం మొదలుపెట్టారు. అప్పుడు యావే ప్రభు కోపోద్రిక్తుడయ్యాడు, కానీ ఓర్పు వహించాడు, సహనం వహించి ఒక బండరాజు నుంచి కూడా నదులు పుట్టేలాగా దేవుడు చేశాడు. ఇది రెండవది. మరి మూడోది ఏంటంటే ఎర్ర సముద్రం దాటే ముందు కూడా మోషే మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాం, మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఆ ఈజిప్ట్లో మేము బతుకుతాం, మేము బతుకుతాం, అక్కడ మా జీవితం బాగుంది, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాం? ముందు చూస్తేనేమో నుయ్య, వెనక చూస్తేనేమో గొయ్య, ముందేమో సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం తరుపుకుంటూ వస్తూ ఉంది. మా గత ఏంటి? ముందుగా వెనక్క ఎటు తెలుసుకోలేకపోతున్నాం అని దేవుడి మీద కొనిగారు, మోషే మీద కొనిగారు. అప్పుడు భగవంతుడు తన యొక్క శక్తిగల హస్తముతో అద్భుతం చేశాడు. వాళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చేసి ఆ సముద్రపు నడిగర్భం నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను తోడుకుని పోయాడు ఆ ఒడ్డుకి యావే ప్రభు. అక్కడ కూడా కోపం వచ్చింది యావే ప్రభుకి, కానీ ఓర్పు వహించాడు, సహనం వహించాడు. వాళ్ళని ఏమనకుండా వాళ్ళకి మార్గం చూపించాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, అలాగే ఇంకో సందర్భంలో కూడా మాకు మాంసం కూర కావాలా, ఈజిప్ట్లో ఉన్నప్పుడు మేము కడుపు నిండా మాంసం కూర తిన్నాం, మాంసం భోజనం తిన్నాం, మాకు మాంసం ఏది అని చెప్పని గొడవ పడ్డారు మోషే మీద, అహరోను మీద. తిరుగుబాటు చేసినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల మీద జాలి చూపించాడు, కరుణ చూపించాడు, ఓర్పు వహించాడు. వాళ్ళని ఏం అనలేదు. ఆ మరుసటి రోజున తండోపతండాలుగా ఇశ్రాయేలు ప్రజల గుడాల చుట్టూ కూడా పూరేడు పెట్టలు వచ్చేలాగా చేశాడు దేవుడు. వాళ్ళు పట్టుకున్నారు, తిన్నారు, తృప్తిగా ఆరగించారు. అది ఇంకో సందర్భంలో ఏం జరిగింది ఇప్పుడు బిడ్డలారా, సహోదరి సోదరులారా? మరి ఈ సందర్భంలో, ఈరోజు మొదలుపడ్డ సందర్భంలో మాకేంటి గతి, ఈ దిక్కుమల్ని మన్నా పత్తాక మాకేంటి, నేను ఇక్కడ చావటానికి మమ్మల్ని తీసుకొచ్చావా ఏంటి అని తిరుగుబాటు చేసి మోషేని, యావే ప్రభుని దూషిస్తూ ఉంటే, గొరుగుతూ ఉంటే, సనుగుతూ ఉంటే, చదవండి ఒకసారి మొదలు పట్టణాన్ని సంఖ్యాకాండం తీసుకుంటే 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. ఏంటి అక్కడ జరిగింది? మనం సంఖ్య 21 4వ వచనం నుంచి 9వ వచనం వరకు నేను చదువుతున్నాను. వినండి ఒకసారి. ఇశ్రాయేలీయులు హోరు పర్వతం నుండి కడలి ఏదోము మండలమును చుట్టి పోవాలినని రెలు సముద్రమును త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్మ ఐగుప్తు నుండి తరలించుకుని రానేలా, ఈ ఎడారిలో చప్పుడుకే కదా, ఎచ్చట అన్నపానీయములు ఏమీ లభించడం లేదు. ఆ రుచి పసి లేని ఆ దిక్కుమాలిన ఆహారం మన్నాని మాకు అసహ్యం కలిగిస్తుంది అని గొనుగుకొని దేవతలు పూజించే ఆహారం, దేవుడు ప్రసాదించిన ఆహారం, దాన్ని దిక్కుమాలిన మన్నా, రుచి పసి లేని మన్నా
అది దేవుని ఆహారం, అది దాన్ని చూసి వాళ్ళు గుణిగారు సరిగారు. ఉన్నప్పుడేమో ఒకలాగా, లేనప్పుడేమో ఇంకొకలాగా. గొనిగే వాళ్ళకి ఎప్పుడు గొనుగుడే, సనిగే వాళ్ళకి ఎప్పుడు సనుగుడే. ఈ విధంగా ఈజిప్ట్లో ఉన్నప్పుడేమో ప్రభు 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 అని రొమ్ముపాదుకుంటూ కన్నీరు గారుచుకుంటూ దుఃఖిస్తూ ఏడుస్తూ మమ్మల్ని ఎక్కడికి రప్పించి తీసుకెళ్ళిపో, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు, ఈజిప్ట్లో మాకు నరకం కనపడుతుంది, శ్రమ బాధ ఇబ్బంది, దేవా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మమ్మల్ని కరుణించు, కృప చూపించు, మా కోసం ఎవరైనా పంపించు, ఈ దేశం నుంచి విడిపించు ప్రభువా, కనాన్ దేశం తీసుకెళ్ళని చెప్పని రొమ్ము బాదుకుంటూ ప్రార్థన చేసిన వాళ్ళు ఇప్పుడు విడిపించి ఎక్కడి వరకు తీసుకొస్తే, ఏదో మండలం తీసుకొస్తే ఇప్పుడేమన్నారు, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎంత విచిత్రం చూడండి ఒకసారి, ఎంత విచిత్రం ఇది. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఇంకొకలాగా, ఉన్నప్పుడు ఇంకొకలాగా, లేనప్పుడు ఒకలాగా. కాబట్టి ఈ డబల్ మైండెడ్ గేమ్ అనేది యాభై ప్రభుకి నచ్చదో, అసహ్యమేది, కోపమేది. ఉగ్రులతో భగవంతుడు ఉగ్రుడయ్యాడు ఇక్కడ. ఎందుకని? వాళ్ళనే మాటల్ని ఓర్చుకోలేక, తట్టుకోలేక, వాళ్ళ తిరుగుబాటుని తట్టుకోలేక యాభై ప్రభు ఏం చేశాడంటే మొదటి పట్టణంలో విష సర్పాలను పంపించాడు. వాళ్ళ గుడాల చుట్టూ కూడా విష సర్పాలను పంపించాడు, భయంకరమైన సర్పాలు పంపించాడు. ఆ విష సర్పాలు, ఆ భయంకరమైన సర్పాలు దొరికిన వాళ్ళు దొరికినట్టుగా కాటేస్తూ ఉన్నాయి, విషం చిమ్ముతూ ఉన్నాయి, కరిసేస్తూ ఉన్నాయి. చచ్చిపోయారు కొన్ని వందల మంది, వేల మంది. ఎడారి ప్రాంతం అంతా కూడా శవాల దెబ్బగా తయారైపోయింది. అందరూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మరణానికి జీవానికి మధ్యలో. అప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళందరూ కూడా మోషే దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అయ్యా 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 అని ప్రాధేయపడి, మోషే మేము పొరపాటు చేసాం, పాపం చేసాం, తప్పు చేసాం, నీకు ప్రభుకి వ్యతిరేకంగా మేము ద్రోహం చేసాం, తిరుగుబాటు చేసాం, మీరు ప్రార్థన చేయండి, దేవుడు మా మీద కరుణ చూపించాలా, కృప చూపించాలా, మా తిరుగుబాటుని మన్నించాలా అని చెప్పని క్షమాపణ కోరుకుంటే జరిగిన విషయం ఏంటంటే మనం తర్వాత ధ్యానిస్తూ ఉంటాం. జరిగిన విషయం ఏంటంటే అప్పుడు మోషేని ఒక కంచు సర్పంగా తయారు చేయమని ఒక నిలువు కర్ర అడ్డకర్ర చేసి పెట్టి ఎత్తైన ప్రదేశంలో పెట్టి దాని మీద ఆ కంచు సర్పాన్ని వేలాడిది మోషే. అది చూసిన వాళ్ళు, పాము కాటు గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ సర్పాన్ని చూసినట్లయితే కనుక వాళ్ళు బ్రతుకుతారు, ప్రాణాలు నిలబడతాయి, వాళ్ళు జీవాన్ని పొందుకుంటారు అని దేవుడు ఈ కంచు సర్పాన్ని ఎడారిలో ఏర్పాటు చేశాడు మోషే ప్రవక్త ద్వారాగా. అప్పుడు ఆ కంచు సర్పాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బ్రతికారు, పట్ట కట్టగలిగారు, మృత్యువు నుంచి తప్పించుకున్నారు, ప్రాణం నిలబెట్టుకున్నారు, పాము విషాన్ని విరుగుడు వారు పొందుకోగలిగారు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ ఈ కంచు సర్పం గురించి ధ్యానం చేసినప్పుడు మనం కొన్ని విషయాలు ధ్యానం చేయాలి. మనం ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, ఏంటి అసలు ఇది? ఈ కంచు సర్పం అనగానే, ఈ సర్పం అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయాలు ఏంటంటే ఇది తిరుగుబాటును సూచిస్తూ ఉంది. ఇట్ సిగ్నిఫైస్ అండ్ ఇట్ రిమైండ్స్, ఇది గుర్తు చేస్తూ ఉంది, సూచిస్తూ ఉంది. ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి తిరుగుబాటును ఇది గుర్తిస్తూ ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉంది, ఇది సూచిస్తూ ఉంది. తిరుగుబాటు చేశారు యాభై ప్రభువుకు వ్యతిరేకంగా, దేవుని సేవకుడు మోషేకి వ్యతిరేకంగా. కాబట్టి ఇక్కడ ఆ కంచు సర్పము మనకందరికీ సూచిస్తూ ఉంది, గుర్తిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరు, తిరుగుబాటు గుర్తిది. ఏంటిది? ఈ కంచు సర్పం అనేది తిరుగుబాటు గుర్తుది. ఈ విష సర్పం అనేది తిరుగుబాటు గుర్తుది. వారు తిరుగుబాటు చేశారు కాబట్టి యాభై ప్రభు కంచు సర్పాన్ని ఏర్పాటు చేశాడు ఎత్తైన ప్రదేశంలో. అది మొదటిది మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ సర్పాన్ని కానీ గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే పాపానికి గుర్తు. ద సర్పెంట్ రిమైండ్స్ అండ్ సింబలైజెస్ ద సిన్. పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పాపం చేశారు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా, దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు మోషేకి వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి ఆ పాపమే వాళ్ళ శాపమైంది, ఆ పాపమే వాళ్ళ మరణమైంది. అంటే అర్థం ఏంటి? పాపానికి జీతమో మరణం, పాపానికి జీతమో మరణం. కాబట్టి ఏదైనా తోటలో ఏ విషమైతే చెప్పిందో అవం మీద, ఆధారం మీద ఆ సర్పం అదే విషయాన్ని ఇక్కడికి వచ్చి చెప్పింది. ఇక్కడ పాము ఎప్పుడు కూడా, పాముకి ఎప్పుడు విషం ఉంటుంది. విషం లేని పాము సాధారణంగా తక్కువ జాతులు ఉంటాయి, కానీ విషమున్న పాములు ఎక్కువ ఉంటాయి. మహా దారుణమైన విషం కలిగిన పాములు ఉంటాయి, ఇక్కడ విష సర్పాలు ఉంటాయి. కాబట్టి ఆ విషానికి మనం గురి అవుతూ ఉన్నాం, పాము కాట్లకు మనం గురి అవుతున్నాం. ప్రియబిడ్డలారా,
ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరూ కూడా ఇదే చేస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాం? మనం చాలా సందర్భంలో పాపం అనేటువంటి పాము కాటికి మనం గురి అవుతూ ఉన్నాం. ఆ మరణానికి మనం గురి అవుతూ ఉన్నాం. విషం చిమ్ముతూ ఉన్నాం. మనమందరం కూడా విషం చిమ్ముతూ ఉన్నాం. పాము కరిసినట్టుగా కరుస్తూ ఉన్నాం. పాము చిమ్మినట్టుగా విషాన్ని చిమ్ముతూ ఉన్నాం. మనం కూడా సైతాను అనుసరులుగా మారిపోతూ ఉన్నాం. కాబట్టి విషసర్పాలు చాలా ప్రమాదకరం. విషసర్పాలు చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ సర్పం అనగానే మనం గుర్తుంచుకునే మొదటి విషయం ఏంటంటే ఇట్ సింబలైజెస్ ప్రిబిడలారా ఏంటది ప్రిబిడలారా ఈ ఈ ఈ పాము అనేటువంటిది మన దేని గుర్తిస్తూ ఉందంటే ప్రిబిడలారా తిరుగుబాటుని గుర్తిస్తాం. తిరుగుబాటు, రెబెలియన్, తిరుగుబాటు, ఎదురుదాడి. అందుకని యావేప్రభు అంటారు కదా, నా ప్రజలు నా మీదే తిరుగుబాటు చేశారు. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం 1వ అధ్యాయంలో నా ప్రజలు నా మీదే తిరుగుబాటు చేశారు. నేను కని పెంచినట్టు నా ప్రజలే నా మీద తిరుగుబాటు చేశారు. ఎద్దుకి యజమాని గడ్డి ఎక్కడ వేస్తాడు తెలుసు. గాడి దగ్గర తెలుసు నా యజమాని ఎక్కడ గడ్డేస్తాడో, మేత ఎక్కడ వేస్తాడు. కానీ నా ఇశ్రాయేలు ప్రజలకి మాత్రం అసలు వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకే తెలియట్లా. కానీ పెంచినటువంటి నా ప్రజలే నా మీద తిరుగుబాటు చేసిరి. కాబట్టి నేను వాళ్ళని తృణీకరిస్తున్నాను చెప్పని యావేప్రభు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ ఈ సర్పమని గారు మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటి తిరుగుబాటు, రెబెలియన్. ఇట్ సిగ్నిఫైస్ ద రెబెలియస్ క్యారెక్టర్ ఆఫ్ ద జ్యూస్ అండ్ ద ఇశ్రాయెలైట్స్. మనం కూడా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవునికి వ్యతిరేకంగా, మోషే ప్రవక్త వ్యతిరేకంగా, దేవుని యొక్క సేవకుల వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే దేవుడు క్షమించడు. తిరుగుబాటు చేస్తే దేవుడు క్షమించడు. ఓర్చుకుంటాడు. అంతా ఓర్చుకున్న తర్వాత ఆయన కోపం వస్తూ ఉంది, ఉగ్రుడు అవుతాడు. ప్రియబిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక్కడ అది మొదటిది. రెండోది అంటే ఏంటి? పాపం అనేది మరణానికి అది దారితీస్తూ ఉంది. పాపానికి జీతము మరణ. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరా. కాబట్టి ఏదైనా తోటలో అవ్వమని ఆదామని పాపానికి గురి చేసింది. ఆ పాపానికి జీతం మరణం వచ్చింది. దేవుని దూరం అయ్యారు, పరలోక రాజ్యానికి దూరం అయ్యారు, దేవునితో సంబంధం కోల్పోయారు. అదే వాళ్ళకి శాపమైంది. ప్రియబిడ్డలారా, సహోదరి. కాబట్టి ఇక్కడ బ్రతికి మనమందరం కూడా ఈ పాము కాటు గురి అవుతున్నాం. పాపం అనేది ఒక పాము కాటు అనేది ఒక శాపని, అది ఒక విషమని మనల్ని తినేస్తుంది అన్నమాట. ఆ విషం అనేటువంటి ఆ పాము కాటు. కాబట్టి ఆ పాము కాటు గురయ్యే మనమందరం కూడా క్రీస్తు దగ్గరికి రావాలా, క్రీస్తు మనం నమ్ముకోవాలా, క్రీస్తుకు సన్నిహితంగా ఉండాలా, క్రీస్తు సన్నిహితంగా ఉండాలా, క్రీస్తు దగ్గరగా ఉండాలా, క్రీస్తు పూజకు దగ్గరగా ఉండాలా. అప్పుడే మనకు ఆ పాము విషం అనేది మనకు మరణించిపోతూ ఉంది. మన విశ్వాసాలుగా మారుతూ ఉన్నాం, పవిత్రులుగా మారుతూ ఉన్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ మనం మూడో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఏంటని? పాము కలిసిన వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారు. బ్రతుకున్న వాళ్ళందరూ కూడా మోషే దగ్గరికి వచ్చామన్నారు, అయ్యా ప్రార్థన చేయండి మా కోసం, ఈ పామును తొలగపోవాలి, ప్రార్థన చేయండి, మమ్మల్ని రక్షించండి అయ్యా, దేవుని ప్రార్థన చేయండి అని చెప్పని మోషేని బ్రతిమలాడితే యావేప్రభు ఏం చెప్పాడు? ఒక కంసర్పం తయారు చేసి దాని ఎత్తైన ప్రదేశంలో నిలువు కమ్మి అడ్డికమ్మి చేసి దాన్ని అక్కడ ఏలాడదీయమన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. యావేప్రభు ప్రియబిడ్డలారా, పాములన్నీ కూడా కర్రలు పట్టుకొని, ఎవరు దొరికిన కర్ర వాళ్ళు పట్టుకొని పాములు మొత్తం కూడా చంపేయండి అన్నాడు యావేప్రభు. అలా పాముల మొత్తం కూడా చంపేయండి అలా మొదటిది. రెండోది ఏంటి? ఆ పాము విషానికి విరుగుడు, ఇదిగో నేను ఇస్తున్నా మందు, ఆ చెట్లోనో ఈ చెట్లోనో అక్కడో ఇక్కడ మందు ఇస్తున్నా, ఏదో పసర మందు ఇస్తాను నేను పాము కాటుకి, అదిగో దాన్ని తీసుకోండి. పాము కలిసిన వాళ్ళందరూ కూడా అది పోయండి. మెడిసిన్ ఏంటది? ఏదో ఒక మెడిసిన్. నేను చెప్పలా, యావేప్రభు చెప్పలా. కానీ యావేప్రభు చెప్పిందంటే ఆ పాము కాటుకు, పాము విషానికి విరుగుడు నా యేసు, నా కుమారుడే విషానికి విరుగుడు, పాము కాటుకు విరుగుడు నా కుమారుడే. ఆ కంసర్పం అనేది యేసుప్రభుని సూచిస్తూ ఉంది. శిలువపై వేలాడేటువంటి యేసుప్రభుని సూచిస్తూ ఉంది. ఆ కంసర్పం భవిష్యత్తులో నా కుమారుడు కూడా లోక పాప పరిహారార్థమై, లోక కళ్యాణం కోసమై, లోక రక్షణార్థమై నా కుమారుడు కూడా ఈ విధంగా శిలువ మీద మరణిస్తాడు. ఈ కంసర్పం లాగానే అందరూ కూడా ఆయన చూస్తారు, చూసిన వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. ఆ కంసర్పం చూసిన వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే పాము విషానికి విరుగుడు, పాము విషం నుంచి రక్షించబడి బతికారు, అలాగే నా కుమారుడు చూసిన వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదవండి ఒకసారి. మనం చదివిన వాక్యమే యోహాను సువార్త సువిశేష భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం.
పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. 14వ వచనం. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవనం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు కూడా he should be lifted up. ఎత్తబడాలి. ఇక్కడ ఎత్తబడాలి అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏంటంటే ఎత్తబడాలి అంటే మాటకి అర్థం ఏంటంటే జీసస్ క్రూసిఫిక్షన్, యేసుక్రీస్తు శిలువ మీద దారుడానికి మరణించాలి అది మొదటి అర్థం. రెండవ అర్థం ఏంటంటే ఈ యేసుక్రీస్తే శిలువ మీద దారుణంగా మరణించినటువంటి యేసుక్రీస్తే ఆ శిలువ విజయం ఆయనకి. ఇట్ సిగ్నిఫైస్ ఎగ్జాల్టేషన్, గ్లోరిఫికేషన్. అదే మహిమ యేసుప్రభుకి, అదే ఘనత యేసుప్రభుకి, అదే కీర్తి యేసుప్రభుకి, అదే ఎత్తబాటం, అదే పునరుత్థానం సూచిస్తూ ఉంది, అదే మోక్షరహణను సూచిస్తూ ఉంది, అదే మహిమను సూచిస్తూ ఉంది. కాబట్టి శిలువ మీద మరణించిన యేసుక్రీస్తు పునరుత్థానం అవుతాడు, మోక్షరహణం అవుతాడు. అది ఎత్తబాటం అంటే ఈ షుడ్ బి లిఫ్టెడ్ అప్. ఆయన ఎత్తబడాలా అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ యేసుప్రభుని యొక్క శిలువ అనేది ప్రియ సహోదరులారా మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఏంటంటే క్రీస్తు ప్రభుని యొక్క శిలువ, ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ఇట్ ఈస్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అండ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి అత్యున్నతమైనటువంటి, అన్నిటికన్నా గొప్పదైనటువంటి బ్లెస్సింగు, దీవెన, కృప, కనికరము, ఆశీర్వాదం, బహుమతి ఏంటో మనకి అందరికి తెలుసా? ఆయన మనకి అప్పులు తీర్చేయటం కాదు, ఆయన మనకు ఉద్యోగాలు ఇవ్వటం కాదు, ఆయన మన సమస్యలను తీర్చేయటం కాదు, మరణపై నుంచి మనల్ని కాపాడటం కాదు. యేసు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి, ఉత్తమైన బహుమతి, గొప్ప దీవెన, గొప్ప కృప దేవుడిచ్చినటువంటిది ఏంటో తెలుసా? ఇటువంటివి ఏమీ కాదు. దేవుడిచ్చిన అత్యుత్తమైనటువంటి గొప్ప గ్రేటెస్ట్ గిఫ్ట్, గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? అసలు ఏంటంటే జీసస్ డైడ్ ఫర్ మీ. నా కోసం నా ప్రభు మరణించాడు. దానికి మించిన గ్రేటెస్ట్ గిఫ్ట్ కానీ, దానికి మించిన గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ కానీ ఈ ప్రపంచం ఇంకెక్కడ కూడా లేదు. ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అలాగే అప్పుల సమస్య కావచ్చు, మరణపై నుంచి కాపాడటం కావచ్చు, లేదా లోన్ తీర్చడం కావచ్చు, ఇల్లు కట్టుకునేటప్పుడు సహాయం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, గర్భఫలం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా దానికి మించింది ఏమి కాదు. దేనికి మించింది? యేసయ్య నా కోసం మరణించాడు. జీసస్ డైడ్ ఫర్ మీ. మై గాడ్ మై లార్డ్ డైడ్ ఫర్ మీ. పనికి మారినటువంటి నా కోసం, పనికిరైనటువంటి నా కోసం, అయోగ్యుడైన నా కోసం, పాపానికి దగ్గరగా ఉన్న నా కోసం, చైతన్యం దగ్గరగా ఉన్న నా కోసం, నా క్రీస్తు ప్రభు నన్ను ఎంతగానో ప్రేమించి నా కోసం మరణించాడు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించి ప్రతివాడు నాశనం చెందక. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మన కోసం తన కుమారుని బలి గావించుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ద సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ గాడ్. తన సొంత కొడుకుని, తన జ్యేష్ఠపుత్రుడిని, ఏకైక కొడుకుని ఆయన మన కోసం అర్పించుకున్నాడు దేవుడు. అంతకు మించినటువంటి గిఫ్ట్ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఆయనలాగా ప్రేమించే వాళ్ళు ఇంకెవరు లేరు. ఆయనలాగా కృప చూపించే వాళ్ళు ఇంకెవరు లేరు. ఇక ఆయనలాగా నిస్వార్థంగా కరుణ చూపించే వాళ్ళు ఇంకెవరు లేరు. ఇక ఈ లోకంలో లభించే ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైన ప్రేమలే. ఈ లోకంలో స్నేహాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి స్నేహాలే. ఈ లోకంలో బంధుత్వాలన్నీ కూడా స్వార్థంతో కూడుకున్నటువంటివే. నా లాభం కోసం ఏదైనా నేను చేస్తా, ఎంతవరకు నేను తెగిస్తా, ఎంతవరకు నేను వెళ్తా, నా లాభం కోసం, నా స్వార్థం కోసం, నా ఈగో సాటిస్ఫై అవడం కోసం, మై సెల్ఫ్ డిజైర్, మై ఈగో సాటిస్ఫాక్షన్, దీనికోసం ఎంత దూరమైన వెళ్తా అనేటువంటి విధంగా ఈ లోక సంబంధాలు ఉన్నాయి, ఈ లోక స్నేహాలు ఉన్నాయి, ఈ లోక ఐకమత్యాలు ఉన్నాయి, ఈ లోక అనుబంధాలు ఉన్నాయి. అంతే తప్ప నిస్వార్థంగా మన కోసం మరణించినవాడు యేసుక్రీస్తు మాత్రమే. అందుకే యేసుప్రభువు అన్నాడు ఏంటది? తన స్నేహితుని కోసం తన ప్రాణము దారిపోయేవాని ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేడు అంటాడు యేసుక్రీస్తు. తన స్నేహితుని కోసం తన ప్రాణమును దారిపోయేవాని ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. దట్ ఈస్ నన్ అదర్ దన్ మీ. నేనే ఈ లోకంలో మీరందరూ కూడా నా స్నేహితులు, నా మిత్రులు. యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటాడు యేసు ప్రభు. అపోస్తలులు యు ఆర్ మై ఫ్రెండ్స్ అంటాడు యేసుక్రీస్తు.
కాబట్టి మనమందరం యేసుప్రభునికి స్నేహితులు కాబట్టి మన స్నేహితుడు యేసుక్రీస్తు నిస్వార్థంగా కల్మషం లేకుండా ఏ ఈర్ష్య లేకుండా ఏ స్వార్థం లేకుండా మన కోసం మరణించాడు ఆయన. అంతకు మించిన బహుమతి ఇంకేమైనా ఉందో ఈ లోకంలో మనందరూ కూడా. కాబట్టి మనల్ని ప్రేమించాడు దేవుడు, మన కోసం తన కుమారుడు యేసుప్రభుని బలిగా ఎంచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ క్రీస్తు శిలువను ధ్యానించేటువంటి మనమందరం కూడా, క్రీస్తు శిలువ విజయ మహోత్సవాన్ని ధ్యానించే మనమందరం కూడా మొదటి విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ద క్రాస్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. ఇది మొదటి విషయం. ద క్రాస్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ది అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. అంటే అనంతమైనటువంటి దేవుని ప్రేమకు ఈ శిలువ జ్ఞాపకం. ఈ శిలువ జ్ఞాపకం. అనంతమైన శిలువకు, అనంతమైన ప్రేమకు జ్ఞాపకం ఏంటంటే, సింబల్ ఏంటంటే ఈ శిలువ. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కట్టి కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, చదవండి ఒకసారి యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనం చెందక నిత్య జీవనం పొందుటకై అటుల చేసెను. కాబట్టి ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని, తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. టు డై ఆన్ ద క్రాస్, లోకరక్షణ కోసం, లోక మానవులపై ఉన్నటువంటి తనకున్న ప్రేమను సూచించడం కోసం ఆయన తన కుమారుని కూడా త్యాగం చేసుకున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులకి రోమపత్రిక 5:8 కూడా చదవండి. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. గమనించండి, ఇక్కడ దేవుడికి మన మీద అపారమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, అవధుల్లేని ప్రేమ చూపిస్తున్నాడు మానవులందరి పైన. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు, కాబట్టి ఇక్కడ దేవుడికి మనపై ఎంత ప్రేమ ఉందో ఆ సిలువను చూస్తే మనకి అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి ఇక్కడ ఒక యువకుడు చదువుకునేటువంటి ఒక యువకుడు, హాస్టల్లో ఉండి చదువుకునేటువంటి ఒక యువకుడు అనుకున్న విధంగా ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. చదువును ప్రక్కన పెట్టేశాడు. చదువు మీద ధ్యాస పోయింది. తను ఎందుకు వచ్చాడు, ఎందుకు హాస్టల్లో ఉన్నాడో, ఎందుకు చదువుకోవడానికి వచ్చాడు, అసలు ఏంటో, తన జీవితం ఏంటో, తన లక్ష్యం ఏంటో అన్నీ మర్చిపోయాడు. ఈ అమ్మాయి ప్రేమలో మునిగిపోయాడు. గాఢంగా ప్రేమించాడు. అమ్మాయి సమస్తం అనుకున్నాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత అమ్మాయి తనకు మెతున్న ప్రేమ బ్రేకప్ అయిపోయింది. తానే సర్వస్వం అనుకున్నాడు, తానే జీవితం అనుకున్నాడు, తానే ఊపిరి, తానే శ్వాస అనుకున్నాడు. ఈ యువకుడు ప్రేమ భగ్నమైపోయింది. ఆమె తన నుంచి విడిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇతను ఎంతో బాధతో, హృదయ వేదనతో, గుండె బద్దలయ్యేలాగా ఏడ్చి చివరికి తన హాస్టల్ గదికి వచ్చేసి ఇక నేను జీవించడం దండగా, నాకు భవిష్యత్తు లేదేక, నేను ప్రాణంగా ప్రేమించిన నా ప్రియురాలు, నా గాఢంగా ప్రేమించిన నా ప్రియురాలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా ప్రేమను తిరస్కరించేసింది, నన్ను వదిలివేసింది, నన్ను వేషించింది, నన్ను వద్దనుకుంది, వెళ్ళిపోయింది. ఆమె సర్వస్వం, ఆమె శ్వాస, ఆమె ఊపిరి అనుకున్నాను. కానీ అంతా కూడా శూన్యమైపోయిందని హాస్టల్ గదిలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్కి తాడు ఒకటి కట్టి ఉరి వేసుకోవడానికి సిద్ధపడ్డాడు. తన జీవితాన్ని ముగించేద్దామని సిద్ధపడ్డాడు. తన ప్రాణాన్ని వదిలిపెడదామని సిద్ధపడి ఉరి వేసుకోవడానికి క్షణం ముందు ఆ గోడపైన వేలాడేటువంటి గోడకున్నటువంటి యేసుప్రభునికి శిలువ స్వరూపం చూశాడు. ఆ శిలువ స్వరూపంలో యేసుక్రీస్తు కళ్ళు తెరిచి తన్నే చూస్తున్నట్టుగా గమనించాడు. యేసుక్రీస్తు తన కళ్ళ నుంచి కన్నీరు కారుస్తున్నట్టుగా చూశాడు. తనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన హృదయంలో భావించాడు. కుమారా, నేను నీకోసం ఏడుస్తూ ఉన్నాను, నేను నీకోసం జీవిస్తూ ఉన్నాను, నేను నీకోసం మరణించా, నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా. నీలాగే నన్ను కూడా ఈ లోక మానవులు తృణీకరించారు, వదిలిపెట్టేశారు, కాదన్నారు. నేను ఎవరినైతే దగ్గర చేర్చుకోవాలనుకున్నాను వాళ్ళే నన్ను దూరం చేశారు. నేను ఎవరినైతే నమ్మాను వాళ్ళే నన్ను మోసం చేశారు. నా ప్రజలే, నా యూదులే, నా ఇశ్రాయేలీలే. కానీ నేను ఈ లోకాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నా ప్రేమకు జ్ఞాపకమే ఈ గుర్తు, ఈ శిలువ.
కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమారా అని చెప్పని కన్నీరు కారుస్తూ యేసుప్రభు తనతో మాట్లాడినట్టుగా ఆయన శిలువ స్వరూపంలో యేసుప్రభుని చూశాడు. ఏడవటం మొదలుపెట్టాడు, దుఃఖించడం మొదలుపెట్టాడు. మెడ చుట్టూ ఉన్నటువంటి ఆ ఊరితోడు పక్క తెప్పించాడు, కిందకి దిగాడు, ప్రార్థన చేసుకున్నాడు. మోకరించి యేసుప్రభునికి శిలువ స్వరూపం దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాడు. గుండె బరువు దిగేదాకా, కరిగేదాకా, ఆ గుండెల్లో కట్టకట్టినటువంటి ఆ కన్నీరంతా కరిగేదాకా ఏడ్చాడు. కన్నీరు ముందరైపోయాడు ఆ కుమారుడు, ఆ యువకుడు. జీవితం మార్చుకున్నాడు, ప్రయోజకుడయ్యాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఒక మంచి సువార్థికుడిగా సేవలు అందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ శిలువ స్వరూపమే, ఈ శిలువలోని యేసుక్రీస్తే, మనల్ని అనంతంగా ప్రేమించే యేసుక్రీస్తు, ఈ యేసుక్రీస్తు మన కోసం దుఃఖించే యేసుక్రీస్తు, కన్నీరు కార్చే యేసుక్రీస్తు, మనకి జీవాన్నిచ్చే యేసుక్రీస్తు, మనకి ప్రేమ చూపించే యేసుక్రీస్తు ఈ లోకమంతా వదిలిపెట్టినా కానీ, ఈ లోకమంతా తృణీకరించినా కానీ, ఈ లోకమంతా కూడా మనల్ని మోసం చేసినా కానీ, ఈ లోకమంతా కూడా మనం దూరం చేసినా కానీ యేసుక్రీస్తు మనల్ని ఎప్పుడు కూడా దూరం చేయడు, విడిచిపెట్టడు. మన కోసం ఏడుస్తూనే ఉన్నాడు, కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, మన పైన తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తే యేసుక్రీస్తు. కాబట్టి ద క్రాస్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ది అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. అనంతమైన దేవుని ప్రేమకు ఇది సూచన, ఇది గుర్తు, ఇది చిహ్నం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది మొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. యేసుప్రభు యొక్క శిలువ స్వరూపాన్ని, శిలువను ధ్యానం చేసేటప్పుడు. మరి రెండో విషయం ఏంటంటే క్రాస్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ గ్రేస్. క్రాస్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ గ్రేస్ అంటే అర్థం ఏంటి? ఈ క్రాస్ అనేటువంటి ఈ శిలువ దేవుని కృపకు గుర్తిది, దేవుని కృపకు చిహ్నం ఇది. దేవుడు మన మీద ఎంతో కృపను చూపిస్తూ ఉన్నాడు, కరుణ చూపిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు దేవుడు. కాబట్టి ఇది దేవుని కృపకు తార్కాణం, ఇది దేవుని కృపకు నిదర్శనం, యేసుప్రభు శిలువ. కాబట్టి చదవండి ఒకసారి విషయం. ఎఫెసీ పత్రిక 2:2 మీరు. ఎఫెసీ 2:8. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరములనే మీరు రక్షింపబడుతుంది. దేవుని వరముల ద్వారా కానీ మీరు రక్షించబడుతుంది. అది మీ స్వయంకృతం కాదు, మీ స్వయంకృతము కాదు, ఇది దేవుని వరమే. ఇది దేవుని యొక్క కృప. మనం రక్షించబడ్డామంటే, దేవుని బిడ్డలుగా ఉన్నామంటే, ఈరోజు మనం దేవుని కుమారులు కుమార్తెలుగా ఘనతను మహిమను పొందుకున్నామంటే అదంతా కూడా మన యోగ్యత కాదు, ఇది అంత దేవుని కృప. ఆ దేవుని కృప, ఆ దేవుని దయ యేసుప్రభు ద్వారా మన మీదకి వచ్చింది. ఇంకో మాట చదవండి, కొలస్సీ పత్రిక 1:19-20 చదవండి. దేవుని సొంత నిర్ణయమును అనుసరించి ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావం మూర్తి భవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానం పరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోక మందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువబలి ద్వారా తనతో సమాధానపరచుకుని. కాబట్టి ఇక్కడ యేసుప్రభు యొక్క శిలువ మరణం ద్వారా కానీ ఈ ప్రపంచాన్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఇది ఒక కృప, ఇట్స్ ఎ గ్రేస్, ఎ సింబల్ ఆఫ్ గ్రేస్. కాబట్టి ఇక్కడ యేసుప్రభు యొక్క శిలువ ధ్యానం చేసే సమయంలో ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క కరుణ. మనతో దేవుడు, మనము దేవునితో సఖ్యత పడ్డామంటే, సమాధానం పడ్డామంటే ఈ శిలువ మరణమే, యేసుప్రభుకి శిలువ మరణమే దీనికి గుర్తు పెట్టాలి. అలాగే మూడో విషయం ఏంటంటే ద క్రాస్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ విక్టరీ. ఇది ఓడిపోవడానికి గుర్తు కాదు. ఇది ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన ఆచార్యులు, అనాసు, కైఫాసు వీళ్ళంతా కూడా అనుకున్నాడు. సైతాన్ అనుకుంది, ఏమనుకుంది? ఇక ఈయనకి మరణం తథ్యమైపోయింది, ఈయనకి అపజయమే, ఇది ఈయనకి అపజయమే, ఆయన ఓడిపోయాడు, నేను ఓడించా. ఆనాడు ఏదైనా తోటలో అమ్మని ఆదమని ఏ విధంగా అయితే ఓడించానో, మరణపాత్రలు చేశానో, అలాగే నేను ఇక్కడ మరణపాత్రలు చేసా. ఇతర పని అయిపోయింది, ఇక నా రాజ్యానికి ఇక అంతవో తిరుగులేదే అనుకున్నాడు. సైతానికి ఒక అజ్ఞానం అనేటువంటి పొర కప్పుకుంది. ఏంటి అజ్ఞానం? అది దేవునికి అపజయం అనేది లేదు, దేవునికి అపజయం అనేది లేదు. దెర్ ఇస్ నో డిఫీట్. అపజయం లేదు భగవంతుడికి. ఆయనే విజయుడు, ఆయనే విజయం సాధించేది, ఆయనకే విక్టరీ, ఆయనకే ట్రైంఫెన్స్. కాబట్టి ఆయనే విజయం సాధించేది. ఇప్పుడు విడాలా. కాబట్టి ఈ క్రాస్ అనేది విజయానికి గుర్తు, విజయానికి శిఖరము. ప్రియబిడలారా, సహోదరి సహోదరులారా, దేర్ ఇస్ నో డిఫీట్ ఇన్ ద క్రాస్, ఓన్లీ విక్టరీ ఇన్ ద క్రాస్, ఓన్లీ ఎక్సాల్టేషన్ ఇన్ ద క్రాస్. ఈ సిలువలో ఇదే ఉంది, కనిపిస్తూ ఉంది. అందుకని మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం తీసుకోండి ఒకసారి. 15వ అధ్యాయం 57 చదవండి. కానీ ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు
విజయమును ప్రసాదించు, మనకు విజయమును ప్రసాదించు. దేవునికి కృతజ్ఞతలు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు విజయోత్సుడయ్యాడు, యేసులో విజయం సాధించాడు ఈ శిలువ మీద మరణించిన తర్వాత. కాబట్టి మనము కూడా యేసు ప్రభు ద్వారాగా, అందుకే యేసు ప్రభు అంటారు కదా, నన్ను అనుసరింపగోరువాడు తన శిలువను తాను ఎత్తుకొని నన్ను అనుసరించాలని యేసు ప్రభు అంటారు. కాబట్టి ఈ శిలువ అంటే విజయము, ఈ లోకం మీద విజయము, సైతం మీద విజయము, పాపం మీద విజయము, శోధన మీద విజయము, తిరుగుబాటు మీద విజయము, మూర్ఖత్వం మీద విజయము, అంధకార శక్తుల మీద విజయము, సాతాను శక్తుల మీద విజయము, దుష్టుల మీద విజయం ఇది. కాబట్టి ఈ శిలువ విజయానికి గుర్తు. అందుకని కొలసి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం కూడా చదవండి. కొలసి 2:15. ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాదీయులను చేసెను, వారిని బందీలుగా చేసి తన విజయ యాత్రలో నడిపించి అందరికీ ఆయన బహిరంగముగా ప్రదర్శించను. యేసు ప్రభు ఒక్కరే విజయం సాధించడం కాదు, ఇక్కడ ఆయన నమ్ముకొని మనం కూడా విజయం సాధిస్తున్నాం. ఆయన విజయం వల్ల మనం కూడా విజయం సాధిస్తూ ఉన్నాం. కాబట్టి విజయ పేరు మోగిస్తూ ఉన్నాం మనమందరం కూడా. దేని మీద? సైతం మీద విజయ పేరి, పాపం మీద విజయ పేరి, మరణం మీద విజయ పేరి, ఈ లోక శోధన మీద విజయ పేరి, శత్రువుల మీద విజయ పేరి మోగిస్తూ ఉన్నాం మనమందరం కూడా. సాతాను శక్తుల మీద విజయ పేరు మోగిస్తూ ఉన్నాం. కాబట్టి 4వ విషయం ఏంటంటే, క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఆనర్. ఈ క్రాస్ అనేది ఇది ఇప్పుడు బిడ్డలారా ఎ సింబల్ ఆఫ్ ఆనర్. అంటే ఏంటి? గౌరవానికి గుర్తు, మహిమకు గుర్తు, హోందాతనం గుర్తు. ఇది షేమకు గుర్తు కాదు, ఇది అవమానానికి గుర్తు కాదు, ఇది అవహేళనకు గుర్తు కాదు. యేసుప్రభు శిలువ మీద వెళ్ళేటప్పుడు ఎంతమంది అవహేళన చేశారు, హేళన చేశారు యేసుప్రభుని. కానీ ఈ శిలువ అనేది అవమానానికి గుర్తు కాదు, అవహేళనకు గుర్తు కాదు. ఇది ఏంటి? గౌరవానికి గుర్తు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు, అందుకని మనం అందరం కూడా మన మెడలో శిలువ స్వరూపాన్ని దర్శించుకుని మనం జీవిస్తూ ఉన్నాం. జపదండలో శిలువ స్వరూపం మనం ధరించుకుని చూద్దాం. అలాగే ప్రియబిడ్డలారా, ఈ శిలువ గౌరవానికి గుర్తు, మహిమకు గుర్తు, దేవుని కృపకు గుర్తు, దేవుని గుర్తు, దేవుని ప్రేమకు గుర్తు. చదవండి ఒకసారి. ఈ శిలువ అనేది ప్రియబిడ్డలారా ఈ దేనికి గుర్తు? గౌరవానికి గుర్తు, ఇది మహిమకు గుర్తు. చదవండి గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఉంది. ఇది మహిమని చేకూర్చే శిలువ, గౌరవాన్ని ఇచ్చే శిలువ అని మనం చదువుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరు, చదవండి ఒకసారి. నేను మరి ఇతరులైనటువంటి దేని యందును కాక, ఇతరమైన దేని యందు కాక, మన ప్రభువుకు యేసుక్రీస్తు శిలువ యందు మాత్రమే గొప్పలు చెప్పుకొందును. ఆగనక నేను దేని యందు కూడా నేను గొప్పలు చెప్పుకోను. దేని చూసుకొని నేను గర్వించను, దేని చూసుకొని నేను తలగరేయను, దేని చూసుకొని నేను మూర్ఖత్వం కొనను. నేను దేని యందు నేను గొప్పలు చెప్పుకుంటాను? నా ప్రభువు యేసుక్రీస్తు మరణించిన శిలువని గురించి మాత్రమే నేను గొప్పలు చెప్పుకుంటా. ఐ విల్ బి బోస్ట్ఫుల్ అబౌట్ ద డెత్ ఆన్ ద క్రాస్ ఆఫ్ మై లార్డ్ జీసస్. కాబట్టి నా యేసయ్య నా కోసం మరణించాడు, నా యేసయ్య నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ శిలువే నాకు గౌరవము, ఆ శిలువే నాకు మహిమ అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పునీత పౌలు గారు మాట్లాడుతున్నారు బిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ 5వ విషయం ఏంటంటే, ద క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ సాల్వేషన్ అండ్ రిడెంప్షన్. ఈ శిలువ అనేది రక్షణకు గుర్తు, విముక్తికి గుర్తు బిడ్డలారా. ఇది కండమ్నేషన్కి గుర్తు కాదు. ఖండేశ్వరానికి పంపించడానికి యేసు ప్రభువుని తండ్రి దేవుడు రక్షించడానికి పంపించాడు. అదే విషయం చదువుతున్నాం కదా మనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నాం. యోహాను 3:17 ఈనాడు సువిశేష భాగమే. యోహాను 3:17 దేవుడు తన కుమారుని లోకమును రక్షించడానికి పంపినే కానీ దాన్ని ఖండించడానికి మాత్రం పంపించలా అక్కడ. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తులో కనుగొచ్చింది రక్షించడానికి మానవ ప్రపంచాన్ని, ఖండించడానికి మాత్రం కాదు, శిక్షించడానికి మాత్రం కాదు, నరకానికి పంపించడం మాత్రం కాదు. అందరూ కూడా రక్షించబడాలి. అందుకని ఇంకో విషయం కూడా చదవండి. ద క్రాస్ ఇస్ ది సింబల్ ఆఫ్ సాల్వేషన్ అనేటువంటి ఆ అంశములు మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీ 2:14 వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగా ఉండిన పత్రమును ఆయన తన
శిలువ మరణం ద్వారా ఆయన తన శిలువ మరణం ద్వారాగా మనకు అడ్డము లేకుండా తొలగించేశాడు దేవుడు. పూర్వకమైనటువంటి ఆ అడ్డాన్ని తీసేసాడు మొత్తాన్ని కూడా. ఇక పరలోకానికి మనకు అడ్డం అనేది ఏమి లేదు. ఇక ఎందుకని మనకు తన కుమారుడు యేసుక్రీస్తు, మన నాథుడు యేసుక్రీస్తు, మన సహోదరుడు యేసుక్రీస్తు మనకి పరలోకానికి మధ్య ఉన్నటువంటి అడ్డు కూడా తొలగించేశాడు. ఇక మనకు అడ్డం అనేది లేదు. ఇక మనము యేసుక్రీస్తు మనకి మళ్ళీ సిలువ మోసుకుంటూ పరలోకానికి వెళ్ళాలి కూడా. అదే యేసుప్రభు యొక్క ఆశా కోరిక. కాబట్టి ఈ సిలువ అనేది రక్షణకు గుర్తు, విముక్తికి గుర్తు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అలాగే ఆరో విషయం ఏంటంటే ద క్రాస్ ఈస్ ఏ సింబల్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణకు గుర్తిది, పాప మన్నింపుకు గుర్తిది. ఏ విధంగా యేసయ్య సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు, మరణానికి జీవానికి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు తనను సిలువ వేసినటువంటి వారిని, సిలువకు ఉన్నటువంటి సైనికుల్ని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ద క్రాస్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణకు గుర్తు అనే విషయాన్ని మనం గుర్తుంచుకున్నాం. ఇట్ ఈస్ నాట్ ద రెసెంట్ఫుల్నెస్. ఇది పగ తీసుకోవడానికి గుర్తు కాదు, ఇది ప్రతీకారం తీసుకోవడానికి గుర్తు, ఇది కంటికి కన్ను పంటికి పోని అనడానికి గుర్తు కాదు, ఇది ఫర్గివ్నెస్కి, క్షమాగుణానికి ఇది గుర్తు. ఇది బిడ్డలారా, సహోదరులు. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపాను వరములకు మనము దేవుని స్తుతించము. క్రీస్తు రక్తం వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపా ఐశ్వర్యములచే మన పాపములు క్షమించబడినవి, పరిహరించబడినవి. కాబట్టి యేసు ప్రభువుకి సిలువ క్షమాగుణమునకు గుర్తు, మన్నింపునకు గుర్తు. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమ 6:6. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలము కాకుండాటకు గాను మన పాత స్వభావమును ఆయనతో శిలువపై చంపబడిన అని మనము తెలియను. కాబట్టి ఇక్కడ మన పాపపు శరీరం మొత్తం కూడా యేసు ప్రభువుకి శిలువతో కలిపినట్టు మనము మేకులు కొట్టేస్తూ ఉన్నాం. ఇక మనకంటూ ఉండవలసింది ఈ పాపపు శరీరం కాదు, మహిమతో కూడిన శరీరం, గౌరవంతో కూడిన శరీరం. ఈ పాపపు శరీరాన్ని యేసయ్య సిలువకి అంటగొట్టేయాలి మనం, ఆ మేకులతో కొట్టేయాలి మనం దాన్ని. అదే ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ప్రియబిడ్డలారా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుకి సిలువ అనేది క్షమాగుణమునకు గుర్తు, పాపమన్యమునకు గుర్తు అని ఇక్కడ విషయం గుర్తుంచుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మరి 7వ విషయం ఏంటంటే సిలువ గురించి, ద క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ విజ్డమ్. ద క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ విజ్డమ్. ఈ క్రాస్ అనే ఈ సిలువ దేనికి గుర్తు అంటే, దేనికి చిహ్నం అంటే జ్ఞానమునకు చిహ్నము, జ్ఞానమునకు గుర్తు, జ్ఞానమును సూచిస్తూ ఉంది. అందుకని ఒక బైబిల్ పండితుడు, ద డాక్టర్ ఆఫ్ ద చర్చి, థామస్ అక్వైనస్ గారు మహాజ్ఞాని, అనేకమైన వందలాది పుస్తకాలు రాశాడు ఆయన భగవంతుడి గురించి, ప్రార్థన గురించి. మనం ఇప్పుడు వాడేటువంటి అనేకమైన ప్రార్థనలు ఆ మహానుభావుడు రాసినటువంటి ప్రార్థనలే. థామస్ అక్వైనస్ గారు ఆయన ఒకసారి అడిగారు, ఎంత జ్ఞానం మీకు ఎలా వచ్చింది, ఎంత వివేకం ఎలా వచ్చింది, అపారమైన జ్ఞానం మీరు సంపాదించుకున్నారు కదా, ఎలా వచ్చింది అని అంటే ఆయన అన్నాడు, సిలువ స్వరూపం చూపించి, మై జీసస్ ఆన్ ద క్రాస్, మై లార్డ్ జీసస్ ఆన్ ద క్రాస్ గేవ్ మీ దిస్ విజ్డమ్. నేను ఎప్పుడు యేసు ప్రభువుకి సిలువ స్వరూపం వైపు చూస్తూ ఉంటా, నాకు ఎంతటి అపారమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చింది. డాక్టర్స్ ఆఫ్ ద చర్చ్, ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్, వీళ్ళందరూ కూడా యేసయ్య సిలువ నుంచి పొందిన జ్ఞానమేది, యేసయ్య సిలువ నుంచి పొందినటువంటి జ్ఞానమేది ప్రియబిడ్డలారా. అందుకని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18 చదవండి మీరు. ఏలైనా భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది. అక్కడ ఇట్ ఈస్ ఏ ఫూలిష్నెస్ ఫర్ ద పేగన్స్. The cross of Christ or death on the cross, it's a foolishness to the pagans.
అన్యులకి యేసయ్య శిలువ మరణం అనేది ఒక అర్థరహితము, ఒక అవివేకం. ఇది చదవడం తర్వాత 1:18 మొదటి. కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని శక్తి, అది దేవుని యొక్క శక్తి. కాబట్టి ఇక్కడ ఈ శిలువ అనేది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క జ్ఞానం ఇది. కానీ విశ్వసించిన వారికి, ప్రార్థనా స్వభావం లేని వారికి, ప్రార్థనాతత్వం లేని వారికి, నమ్మకం లేని వారికి, దేవుడంటే భయభక్తి లేని వారికి, దేవుడంటే విశ్వాసం లేని వారికి, దేవుడంటే గడగడలాడకుండా ఇష్టానుసారంగా తిరిగే వారికి, మూర్ఖులకు, అజ్ఞానులకు, అవివేకులకు, తిరుగుబడిదారులకి ఇది జ్ఞానము కాదు. ఇదేంటిది? ఫూలిష్నెస్. ఇది ఫూలిష్నెస్. కానీ వివేకవంతులకు, విశ్వాసులకు, దేవుని భయభక్తులకు జీవించే వారికి ఇది ఒక దేవుని యొక్క శక్తి, ఇది దేవుని యొక్క మహిమ, ఇది దేవుని యొక్క జ్ఞానం. ఇది ఈ సిలువ అని అంటున్నాడు ఇక్కడ పునీత పౌలు గారు తన యొక్క లేఖలో ప్రేమిడారా. అయితే 8వ విషయం ఏంటంటే మనం చూసేది ఈ సిలువ గురించి. ద క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ హోప్ అండ్ కన్సోలేషన్. క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ హోప్ అండ్ కన్సోలేషన్. హోప్ అంటే అర్థం ఏంటి? ఆశ, ఓదార్పు. ఆశ ఓదార్పిది. అందుకని కొలసీ పత్రిక 1:27 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సిలువ అనేది ఆశ, భవిష్యత్తులో ఆశ. అడుగేయటానికి అవకాశం లేదు, అంధకారం మంగళం అయిపోయింది, ఆశ లేదు, బతకడానికి ఇక ఆశ లేదు, ఇక సర్వం అన్ని దూరం మూసుకుపోయినాయి, ఇక నేను మరణిస్తూ తథ్యం, నాకు ఇక ఆశ లేదు, కోరిక లేదు జీవితం మీద, ఇక చనిపోవాలి, మరణించాలి, ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకునే వారికి ఇది ఒక ఆశ. ఇట్స్ ఎ హోప్. ద క్రాస్ ఇస్ ఎ హోప్. ద క్రాస్ ఇస్ ఎ హోప్. నీ బ్రతుకు, నువ్వు జీవించు ఎన్నో ఆశతో, ఎంతో ప్రణాళికతో నిన్ను పుట్టించి ఈ లోకంలో, నీకు ప్రాణాన్ని ఇచ్చి ఈ లోకంలో, నిన్ను నా చేతిలో రాసుకున్నా, నీ పేరు నా చేతిలో రాసుకున్నా, నిన్ను నా చేతితో చెప్పుకున్నా, నీ రూపురేఖలు నేను ఇచ్చినవే, నీ గుణగణాలు నేను ఇచ్చినవే, నేను తయారు చేసేది నేనే, ప్రాణం కన్నా ఎక్కువగా నేను ప్రేమించా. కాబట్టి నీకు భవిష్యత్తు నేను ఇస్తా. ఐ విల్ గివ్ యూ లైఫ్. నేను నీకు జీవితాన్ని ఇస్తా, నేను నీకు భవిష్యత్తుని ఇస్తా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను దగ్గర చేసుకుంటా, నేను నిన్ను మోసం చేయను, నీకు మిత్రుడిగా ఉంటా, నీకు స్నేహితుడిగా ఉంటా, నీకు ప్రభువుగా ఉంటా, నీ ప్రక్కనే ఉంటా నేను. కాబట్టి బ్రతుకు, జీవించు, నేను నీకు ఆశను కల్పిస్తా, నేను నీకు ఓదార్పును దయచేస్తా. కన్సోలేషన్. ఇప్పుడు బాధపడుతూ ఉన్నావా, ఇబ్బంది పడుతూ ఉన్నావా, శ్రమలు పడుతూ ఉన్నావా, వేదన పడుతూ ఉన్నావా, కుటుంబం కోసం, బిడ్డల కోసం వేదన బాధపడుతూ ఉన్నావా, నీవు ఓదార్పును పొందుకుంటా, నీ కన్నీటిని నేను తుడుస్తా, నీ బాధను తీసివేస్తా అని యేసుక్రీస్తు తన శిలువ స్వరూపం ద్వారాగా మనకు ఆశను, ఓదార్పును దయచేస్తున్నాడు. బిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఇక్కడ 9వ విషయం ఏంటంటే ఈ శిలువ గురించి, ద క్రాస్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ మీక్నెస్. వినయానికి, వినమ్రతకి గుర్తు, విధేయతకు గుర్తు. ఎందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6-7 చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7. ఇది వినమ్రతకి. ఇది 2వ పట్టణంలో మనం చూసేటువంటి వాక్యం. ఇది 2వ పట్టణంలో పునీత పౌలు గారు ఫిలిప్పీలు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉంది. 2వ పట్టణం. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తమ సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహించవలసిన విషయము. కానీ ఆయన తను రిక్తును చేసుకుని సేవకు రూపం దాల్చి మానవ మాతృడిగా జన్మించాను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకును శిలువపై మరణం వరకును విధేయుడాయను. ప్రియమిడులారా, సహోదరి సహోదరులారా, యావే ప్రభులతో, తండ్రి దేవునితో యేసు ప్రభు సమానుడు అయినప్పటికీ తన సమానత్వాన్ని స్వార్థ బుద్ధితో పట్టుకుని వేలాడకుండా ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించి, ఆకాశ పక్షులు గూళ్ళో ఉన్నవి, నక్కలకు బొరియలు ఉన్నవి, కానీ మనుషు కుమారుడిని తలదాల్చుకోవడానికి కొంచెం స్థలం కూడా లేదు అనే విధముగా సర్వసంగ పరిత్యాగిగా యేసుప్రభు జీవించి సువార్త పరిచర్య చేసి 3 సంవత్సరాలు కూడా ఆయన శిలువ మరణం వరకు ఒక బానిసగా, ఒక శాపగ్రస్తుడిగా, ఒక ద్రోహిగా, ఒక పాపం చేసిన వాడిగా ఆయనను దారుణంగా చంపారంటే, అంత క్రూరంగా చంపారంటే ఆయన వినయమది, ఆయన విధేయతది, తండ్రి దేవుడికి ఇచ్చిన మాట, తండ్రి దేవుడు ప్రేమించినటువంటి మానవుల పట్ల తనకున్న ప్రేమ అంతవరకు తీసుకెళ్ళండి.
మరణం వరకును, చివరికి శిలువ మరణం వరకును ఆయన వెనకాడకుండా శిలువనే సింహాసనాన్ని ఎక్కాడు ఆయన. దేనికోసం? మనందరి మీద ప్రేమ, మనందరి మీద కృప, మనందరి మీద కరుణ ఆ యేసుక్రీస్తు మనకి చూపిస్తున్నాడు. ప్రియులారా, సహోదరులు, కాబట్టి ఇక్కడ మనము ఈ పండుగని క్రీస్తు ప్రభుని యొక్క శిలువ విజయ మహోత్సవం కొనియాడు. మనమందరం కూడా ఈ శిలువే మనకు జీవం అవ్వాలి, ఈ శిలువే మనకు శక్తినివ్వాలి, ఈ శిలువే మనకు ధైర్యాన్ని ఇవ్వాలి, ఈ శిలువే మనకు ఓదార్పునివ్వాలి, ఈ శిలువే మనకు అన్నిటిని తొడవాలి, ఈ శిలువే మనకు జ్ఞానం ఇవ్వాలి, ఈ శిలువే మనకి విముక్తినిచ్చేది, రక్షణిచ్చేది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన భద్రపరుచుకుని యేసుప్రభు యొక్క శిలువ విజయ మహోత్సవం కొనియాడు. మనం కూడా యేసుప్రభు లాగానే ఈ శిలువను మనం ఆలింగనం చేసుకొని ముద్దాడి మనం ఎల్లప్పుడూ కూడా ఆ శిలువ స్వరూపాన్ని గౌరవిస్తూ మహిమపరుస్తూ జీవిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ జీవిస్తూ ఉండాలి. ఇదే ఈరోజు మనం చూసేటువంటి సందేశం. విడలారా, సహోదరు మోసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల తండ్రి, ప్రేమగల ప్రభు, ఈ లోకానికి మీరు ఇచ్చిన గొప్ప బహుమతి, అత్యున్నతమైనటువంటి దీవెన బహుమతి మీ కుమారుడు ఈ లోకంలో మా కోసం శిలువపై మరణించిన ప్రభు. దేవా, అది మాకు గొప్ప బహుమతి కాదండి, గొప్ప దీవెన, గొప్ప బ్లెస్సింగ్. ఆ దీవెన పొందిన మేమందరం కూడా ఆ దీవెనను దేవా కలకాలంలో తండ్రి మా జీవితకాలమంతా ఆ బహుమతిని, ఆ దీవెని మేము భద్రంగా కాపాడుకుంటూ పరలోక రాజ్యాన్ని చేరుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. దేవ, ఈనాటి శిలువ విజయ మహోత్సవ పండుగ కొనుగోడు మమ్మల్ని అందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ, ఆ శిలువ స్వరూపమే మా జీవితాలకు ఊరట, మా జీవితాలకు భద్రత, మా జీవితాల జ్ఞానం అని మేము తెలుసుకుని దేవ చక్కగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. వివేకాన్ని నేర్పించండి, విధేయత నేర్పించండి. దేవ, తగ్గి మనసును మాకు నేర్పించండి. దేవ, మానవత విలువలు, దైవికమైన విలువలతో జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. దేవ, మీరు మాకు తోడుగా ఉన్నారు. మా కష్టాల్లో, మా బాధల్లో, మా ఇబ్బందుల్లో, మా శ్రమల్లో ఏ విధంగా అయితే యేసుప్రభుకు, మీ కుమారుడు యేసుప్రభుకి తోడుగా ఉన్నారు, అలాగే మాకు కూడా తోడుగా ఇవ్వండి. మాకు కూడా మహిమను, గౌరవాన్ని, పరలోక రాజ్యాన్ని దయచేయమని, నిత్య జీవనం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవ, ఈ లోకంలో ఎంతోమంది బిడ్డల ప్రభు నరకయాత్ర పడుతూ ఉన్నారు. ఆరోగ్య సమస్యలని, దేవ ఆర్థిక సమస్యలని, దేవ సామాజిక సమస్యలని, కుటుంబ సభ్యులని సమస్యలని, సంసార బాధలు ప్రభు, ఉద్యోగ బాధలు తండ్రి, అప్పుల బాధలు ప్రభు, సంతానం లేని బాధలు తండ్రి. దేవ, ఎంతోమంది అంగలాడుస్తూ ఏడుస్తూ రొంబాదుకుంటూ ప్రార్థిస్తున్నారు. అందరినీ దీవించండి, అందరిని ఆశ్రయించండి ప్రభు. దేవా, ఈ ఎస్ఎంజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, అందరికీ దీవెనలు ఇవ్వండి, అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా, ఏ ఒక్కరిని తృఢీకరించకుండా, ఏ ఒక్కరిని కూడా ప్రభు ఒట్టి చేతులతో పంపించకుండా నా తండ్రి అందరికీ దీవెనలు, అనుగ్రహాలు, కృప వెంబడి కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవ, ఈ వాక్యం ద్వారా దేవ ఎంతోమంది మారు మనసు పొంది పశ్చాత్తపడి దేవ మీ శిలువను హత్తుకుని, మీ శిలువను ముద్దాడి, మీ శిలువను ఆరాధించి భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ఈ ఎస్ఎంజీ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని నడిపిస్తున్నటువంటి దేవ ఎస్ఎంజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ టీవీని ప్రభు దీవించి ఆశీర్వదించండి, బృందాన్ని దీవించి ఆశీర్వదించండి, అలాగే యోహాన్ ఫాదర్ గారిని దీవించి ఆశీర్వదించండి. దేవ, మమ్మల్ని అందరూ కూడా మీ ప్రభు బలపరచమని, ఈ వాక్యాన్ని విని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కొరడాలతో నిన్ను కొట్టినా నీ ప్రజలే నిన్ను దూషించినా కఠినులు కొరడాలతో నిన్ను కొట్టినా నీ ప్రజలే నిన్ను దూషించిన సాతాను శోధనలు అనుభవించిన లోకవంచనకు బలి అయినా నా రక్షణకై నీవు ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా నా రక్షణకై నీవు ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా.